హాయ్ అండి. వెల్కమ్ టు హరిబుజ్జి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా మనం ఎగ్ రైస్ చేసుకోవడానికి కావాల్సినవండి. ఫస్ట్గా 1 కప్ రైస్ తీసుకుందామండి. తర్వాత 2 ఎగ్స్, 1 ఆనియన్, 2 టమోటాసు అండ్ 3 పచ్చిమిర్చి అండి. ముందుగా వీటిని రైస్ని చల్లార్చి పెట్టుకోవాలండి. తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇంకా కొద్దిగా వేసుకుందాము. ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కిందండి. హీటెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా పోపు ఆవాలు వేసుకుందామండి. గ్యాస్ సిమ్లో పెట్టుకుందాము. ఆ పోపు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఈ ఆనియన్స్లో ఇలా వేసుకున్న ఆనియన్స్ను కలబెట్టుకుందామండి. ఇది బాగా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. మూత పెట్టుకుందామండి. కొంచెం త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి చూస్తామండి. ఆల్మోస్ట్ వేగాయండి ఆనియన్స్. వీటిని బాగా కలబెట్టుకుందామండి. ఈ విధంగా కలర్ రావాలండి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాము. అలాగే అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొద్దిగా వేద్దాము. వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దామండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేద్దాము. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండి. వీటిని బాగా కలుపుకోవాలండి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. అవి బాగా వేగిపోతాయి అంత లోపల. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి.
పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టి వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ కొట్టి వేసుకున్నామండి. దీన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకున్నామండి. ఇది బాగా ఏగిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవటమేనండి. ఇది బాగా ఏగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో ఇది బాగా ఏగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసుకున్నాం కదా 1 కప్ రైస్ అండి. రైస్ వేసుకున్నామండి. దీన్ని బాగా కలుపుకుందామండి. ఇది బాగా కలుపుకుందామండి. బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకున్నామండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూద్దామండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అండి. ఇంతకుముందు కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా పెప్పర్ పొడి అండి. కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందామండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా మన ఇంట్లోనే చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. అదంతా కలిపేసుకున్నామండి ఒకసారి. ఇంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని నెక్స్ట్ తినేయటమేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనందరికీ ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. అంతేనండి.